హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు 100% పర్ఫెక్ట్ పాకం గారెలు తయారీ విధానం చూద్దాము. గారెల్లోకి పాకం బాగా పీల్చాలి అంటే చిన్న చిన్న టిప్స్‌ని పాటిస్తే సరిపోతుంది. ఫస్ట్ టైం తయారు చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్‌గా పాకంతో జ్యూసీగా వస్తాయి. పాకం గారెలు తయారు చేసుకునేటప్పుడు ఎక్కువగా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి అంటే, పైన అంతా కూడా పీల్చినట్టుగా కనిపిస్తుంది కానీ, లోపల పచ్చిదనం ఉండిపోతుంది. అలాగే పాకం కూడా లోపలికి పీల్చకుండా ఉంటుంది. సో, ఈరోజు మనం ఆ టిప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వస్తున్నారు అంటే, మనం షాప్ నుంచి తేకుండా ఇంట్లోనే ముందు రోజు ప్రిపేర్ చేసేసుకొని, ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే నెక్స్ట్ డే సర్వ్ చేయడానికి కూడా బావుంటాయి. కరుణాస్ కుకింగ్ ఛానల్‌లో ఆవడల రెసిపీ కూడా చూపించానండి. లోపలంతా కూడా పెరుగు చక్కగా పీల్చుకుని టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇంకా కరుణాస్ కుకింగ్ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పాకం గారెలు తయారు చేయడం కోసం ముందుగా పావు కేజీ మినపగుళ్ళని శుభ్రంగా కడిగేసుకుని నీళ్లు వేసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత గ్రైండర్‌లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. గారెలకి పప్పు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకేసారి నీళ్లు వేసేయకుండా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. గారెలకి పప్పు పర్ఫెక్ట్‌గా ఎలా రుబ్బాలి అనేది ఆవడలు తయారు చేసిన వీడియోలో డీటెయిల్‌గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియోలో చూడండి. గారెలకి పప్పు ఎప్పుడూ కూడా బాగా మెత్తగా రుబ్బుకోవాలి. అలాగే ఎక్కువ నీళ్లు వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చెక్ చేసుకోవాలి. పప్పు మెత్తగా రుబ్బుకున్న తర్వాత చేతిని తడి చేసుకుని ఇలా గారె షేప్‌లో వచ్చేలాగా చూసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండాలి. పిండిని కొంచెం నీళ్ళల్లో వేసుకొని చెక్ చేసుకున్నట్టయితే పిండి పైకి తేలుతున్నట్టయితే కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉన్నట్టు. గారెల పిండి మరీ పల్చగా ఉండకూడదు. అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఆవడలు వీడియో పోస్ట్ చేశాను కదండీ! దాంట్లో పిండి ఎలా రుబ్బుకోవాలి అనేది డీటెయిల్‌గా కూడా ఉంది. పిండి రుబ్బుకునేటప్పుడే స్టవ్ మీద పాకం కూడా తయారు చేసేసుకోండి. ఒకేసారి 2 అయిపోతాయి. పావు కేజీ గ్లాస్‌తో మినపగుళ్ళు తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసులు బెల్లం తురుము తీసుకోవాలి. మనం కొలతకి ఏ కప్పు తీసుకున్నా కానీ దానికి 3 రెట్లు బెల్లం తీసుకోవాలి. 3 గ్లాసులు బెల్లం తురుముకి 1:30 గ్లాసు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బెల్లంని కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బెల్లం నీళ్ళని ఇలా స్టీల్ చిక్కంతో వడకెట్టేసుకోవాలి. ప్లాస్టిక్‌ది యూజ్ చేసినట్టయితే కరిగిపోతుందండి. ఈ బెల్లం నీళ్ళు వేడిగా ఉంటాయి కదా! అందుకని స్టీల్ మాత్రమే యూజ్ చేయండి. బెల్లంలో కొంచెం మట్టి, కొంచెం ఇసుక లాంటిది ఉంటుంది కదా! అందుకని ఎప్పుడు కూడా వడకెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఈ బెల్లం పాకము కొంచెం చిక్కబడితే సరిపోతుంది. మనకి ఇలా వేస్తున్నప్పుడు చుక్కలు చుక్కలుగా కొంచెం ఆగి ఆగి పడుతూ ఉంటుంది. కొంచెం జిగురుగా ఉంటుందనమాట. ఇలా గరిటె వెనకాల కూడా ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా పాకంని చేత్తో పట్టుకొని చూసినప్పుడు జిగురుగా ఉంటే సరిపోతుంది. తీగ కట్ అయిపోతూ ఉండాలనమాట. తీగలాగా రాకూడదు. మనకి తీగలాగా వచ్చి మధ్యలో బ్రేక్ అవుతూ ఉంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాకంలోకి 1 టీ స్పూన్ వరకు యాలుక్కాయల పొడి వేసుకొని కలుపుకోవాలి. పిండి గ్రైండ్ చేసుకుంటూ పొయ్యి మీద పాకం కూడా తయారు చేసేసుకున్నాను. 2 ఒకేసారి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు గారెలు వేసేసుకుందాము. దీనికోసము ఒక గిన్నెలోకి కొంచెం పల్చటి మజ్జిగ తీసుకోవాలి. అంటే మనం గారెలు వేసేటప్పుడు చెయ్యి తడుపుకోవడానికి ఈ మజ్జిగ అవసరం పడుతుంది. ఇలా పల్చటి మజ్జిగలో చెయ్యి తడుపుకొని గారెలు వేసుకుంటే గారెలు మంచి రంగు వస్తాయి. ఇప్పుడు చేతిని మజ్జిగలో తడుపుకొని గారెల పిండిని కొంచెం చేతిలోకి తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా గారెల షేప్‌లో తయారు చేసేసుకోవాలి. ఇలా చేత్తో చేసుకోవడం రావట్లేదు అంటే ఆవడలు తయారు చేసిన వీడియోలో నేను ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా చూపించాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు గారెలు వేయించడం కోసం నూనెని వేడి చేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నూనెని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యిందో లేదో కొంచెం పిండిని వేసి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నూనెలో వేసిన పిండి పైకి ఇలా తేలింది అంటే నూనె కాగినట్టే.
ఇప్పుడు చేతిలోకి కొంచెం పిండిని తీసుకొని గారెల షేప్‌లో చేసుకొని వేసుకోవాలి. మనం పిండి చక్కగా రుబ్బుకున్నాము అంటే కొంచెం పిండి వేసినా కానీ మనకి గారెలు పెద్దవిగా వస్తాయి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చిన్న గారె వేసినా కానీ ఫ్రై అయిన తర్వాత పెద్దవి వస్తున్నాయి. గారెలు వేసిన వెంటనే టర్న్ చేయకుండా ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోవాలి. గారెలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి వచ్చిన తర్వాత ఒక్కొక్క గారె తీసుకొని వేడిగా ఉన్న పాకంలో వేసేసుకోవాలి. వేడిగా ఉన్న గారెలు వేడిగా ఉన్న పాకంలో వేస్తే చక్కగా పీలుస్తాయి. ఒకవేళ పాకం చల్లారిపోయింది అనుకుంటే కొంచెం వేడి చేసుకొని అప్పుడు వేడి గారెలు వేసుకోవాలి. పాకంలో గారె వేసిన వెంటనే ఒక్క నిమిషంకే చక్కగా పీల్చేస్తాయి. చూసారు కదా! గారె వేసిన తర్వాత ఇలా గరిటతో లోపలికి నొక్కి పెట్టినట్టయితే పాకమంతా కూడా చక్కగా పీల్చుకుంటుంది. గారెల్ని పాకంలో వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పాకంలో నాననిచ్చి, ఆ గారెల్ని వేరే గిన్నెలోకి తీసేసుకోవచ్చు. పాకం గారెల్లో గులాబ్ జామున్‌కి ఉన్నట్టుగా పాకం ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. గారెలకి పాకం పీల్చుకుంటే సరిపోతుంది. వీడియో అబ్జర్వ్ చేసినట్టయితే గారె మీద వేసిన పాకం కూడా చక్కగా పీల్చేస్తుంది. ఇప్పుడు గారెలు పాకం పీల్చుకున్నాయో లేదో ఒకసారి చూద్దాము. గారెల్లోకి పాకం బాగా పీల్చుకోవాలి అంటే మనం పప్పుని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే పప్పు రుబ్బుకునేటప్పుడు పప్పు బాగా మెత్తగా రుబ్బుకోవాలి. కన్సిస్టెన్సీ కూడా గారె షేప్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇంకా పాకం ఎప్పుడు వేడిగా ఉండాలి. అలాగే వేడి వేడి గారెల్ని వేడిగా ఉన్న పాకంలో వేసుకోవాలి. ఈ టిప్స్ పాటించినట్టయితే మీకు పర్ఫెక్ట్‌గా పాకం గారెలు రెడీ అవుతాయి. మరి పర్ఫెక్ట్‌గా పాకం గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా! మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.